నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈరోజు జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు రమేష్ అన్న గారికి, భరత్ అన్న గారికి, గౌతమ్ రెడ్డి అన్న గారికి, నా తోటి ఎమ్మెల్సీలు విశాఖ భాష గారికి, భరత్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడకన్నా ముందు ఒకసారి జోగి రమేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరికీ ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు పూలే గారిని స్మరించుకునే రోజు. ఆ మహనీయుడు పుట్టుక బలహీన వర్గాలకి ఒక ఆశాకిరణంలాగా ఆ మహనీయుడు మనందరి ఒక గొప్ప వ్యక్తి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం, ఆయన ఆ రోజుల్లోనే విద్యని ప్రోత్సహించి లింగ వివక్ష ఉండకూడదు, బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, చదువు ఉంటేనే మనం ఎదగగలమని చెప్పిన మహనీయుడిని, ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు పూలే గారి బాటలో నడిస్తే 4 అడుగులు మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగనన్న పూలే గారి విధానాన్ని నా నినాదం అంటూ పూలే గారు చేపట్టిన సంఘ సంస్కరణ విధానాన్ని, లింగ వివక్షను పక్కన పెట్టి మన వర్గాలకి సముచిత స్థానం కల్పించి, మన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనే ఆ విద్యని, ఎక్కడుంటుందో తెలియని విద్యని రుచి చూపించి, ఈరోజు గుండెల మీద నిజంగా చేయి వేసుకొని చెప్పొచ్చు, మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి వారసుడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి మనం అందరూ కూడా ముక్త కంఠంగా చెప్పాలా. ఈరోజు మనం చూసాం పూలే గారి అడుగు, పూలే గారి బాట, ఆ బాటే నా బాటగా నడిచిన వ్యక్తి మన జగనన్న. మన జగనన్న ప్రభుత్వంలో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి గౌరవించి, ఆయన మంత్రివర్గంలో, ఆయన క్యాబినెట్లో
5 డిప్యూటీ సీఎంలను చేస్తే 4 మన వర్గాల వారిని కూర్చోబెట్టిన ఘనత అభినవ పూలే జగనన్నకే దక్కుదనేది మనం అందరం కూడా ముక్త కంఠంగా చెప్పాలి. ఈరోజు చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలనలో మన వర్గాలకు చెందిన ఒక బీసీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన జగనన్న ఈ రోజున బీసీ మేధావులారు ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎస్సీ మేధావులారా అర్థం చేసుకోండి, మనకు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా? ఎస్టీ మేధావులారా, మైనార్టీ మేధావులారా ఒక్కసారి గుండెల మీద చేసుకోండి. మన వర్గాలకి, మన వర్గాల ప్రజలని ఆ సీట్లో కూర్చోబెడితే ఈ రోజున మన పదవులు ఏమయ్యాయి? మన వర్గాలు అడగరే? ఒక్కసారి మనం గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన చూడండి, ఇప్పుడు జరుగుతున్న 10 నెలల చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక్కసారి చూడండి. ఒక పక్కన మన పిల్లలకి ఫీజులు కట్టక అల్లాడుతున్న పరిస్థితులు ఒకసారి చూడండి. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు లేక, ఆరోగ్యశ్రీ లేక విలవిల్లాడుతున్న పరిస్థితి ఒకసారి గమనం చేసుకోండి. ఈరోజు మరలా చెప్తున్నాం, మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగు జాడల్లో ఏదైనా చిన్న పొరపాటు జరగవచ్చు. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరం కూడా కలిసి కట్టుగా జగనన్న నాయకత్వంలో మరలా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయటమే ధ్యేయంగా మనం పనిచేస్తామని చెప్పేసి మరొకసారి మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనకి ఆదర్శమూర్తి, మన ఆత్మబంధువు, మన రక్త బంధువు. మనందరం ఆయన చూపిన బాట జగనన్నతోనే మనం అందరం కూడా నడిచి మరలా జగనన్నకి మనం అందరం కూడా మద్దతుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటూ, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్దే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రియమిత్రుడు బీసీసీఎల్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా సోదరుడు మిత్రుడు మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కుప్పం కింగ్ మన భరత్, అదేవిధంగా మిత్రులు చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని, కనకారావన్న, పుల్లారావన్న అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినందుకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ రమేష్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు భరతన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా చూసాము. గడిచిన 5 సంవత్సరాలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. మరి ఇవాళ ఈ గడిచిన 10 నెలల్లో వచ్చిన కొత్త ప్రభుత్వం 10 నెలల్లో ఏ రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి ఏ స్థానం కల్పిస్తుందో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ చెప్పే అంశం ఒక్కటే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు నమ్మింది సిద్ధాంతము చదువు. ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలందరికీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివించాలనే అంశము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉంటారు. మీరు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. సో ఖచ్చితంగా మన పిల్లలందరినీ కూడా చదివించి, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు కూడా వారి సతీమణి అయిన సావిత్రిబాయి పూలే గారిని కూడా ఆ రోజుల్లో
మరి మహిళలకు కూడా చదువు చెప్పాలి అనే ఒక అంశంతో మరి 100 సంవత్సరాల క్రితం 160 సంవత్సరాల క్రితము మరి ఇవన్నీ కూడా పునికి పుచ్చుకుని మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాబోయే మళ్ళీ ప్రభుత్వము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పూలే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. వెనుకబడిన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ విద్య కోసము సాంఘిక ఉద్యమాన్ని నడిపిన మహానుభావుడే జ్యోతిరావు పూలే గారు. అవమానాలను భరించి ఆధిపత్య పోరును ఎదిరించి బలహీన వర్గాల భవిష్యత్తుకు బాట వేసిన మహానుభావుడే జ్యోతిరావు పూలే గారు. దేశం అనే దేహానికి బలహీన వర్గాల ప్రాణమని, బలహీన వర్గాల బలమేంటో చెప్పిన ఏకైక వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఆడబిడ్డలందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారిని చదివించి దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను నిర్మించిన పూలే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళా పాఠశాల, దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాల నిర్మించిన ఏకైక వ్యక్తి మన పూలే గారు. అభినవ్ పూలేగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఒక ఓట్ బ్యాంక్ చూశారే కానీ ఎన్నడూ రాజ్యాంగమైన పదవులు ఇచ్చింది లేదు. కానీ మన జగనన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. దగ్గర 38 నుంచి 40 మంది బీసీలకు ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. 12 మంది ఎమ్మెల్సీలు, అదేవిధంగా 56 కార్పొరేషన్లు పెట్టి 672 మంది డైరెక్టర్లను నియమించిన ఘనత కేవలం అది వైఎస్ఆర్సీ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఇందులో భాగంగానే బీసీ ప్రైవేట్ బిల్లు దేశంలోనే మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో పెట్టింది, అది కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు. ఒక బీసీ అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఒక బ్యాక్ బోన్ క్లాస్. వాళ్ళ ఖచ్చితంగా మనం అందరం ఉండాలి, వాళ్ళు రాజకీయంగా పైకి తీసుకురావాలన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేశాడు. కానీ ఈరోజు మనం అందరం చూస్తున్నాము, మనకు వచ్చే పథకాలు కూడా గడిచిన 2019 నుంచి 2024 వరకు 1,20,00,000 కోట్లు ఒక బీసీలకు డీబీటీ ద్వారా వస్తే ఈరోజు మనకు రావాల్సిన పథకాలు, మనకు వచ్చే పథకాలు కూడా అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఏవైనా సరే నోటి కాడి తీసుకున్న ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కలిసి ఖచ్చితంగా గట్టిగా పనిచేసి 2029లో బీసీలు అందరము మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బీసీలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారనేసి, జైల్లో పంపిస్తున్నారనేసి. అయ్యా కూటమి ప్రభుత్వం మళ్ళా చెప్తున్నాము, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు పెట్టే ఏ భయానికి మేము భయపడము, ఏడికాడైనా సరే కొట్లాడడానికి బీసీ, ఎస్టీ, మైనార్టీలు ముందుంటామని చెప్పి 2029లో మిమ్మల్ని గద్దెదించి మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం చేసి మా బీసీల సత్తా ఏదో చూపిస్తామనేసి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇప్పుడు విశాఖ భాష గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే సందర్భంగా ఇక్కడ చాలామంది నాయకులు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. ఒక మహానేత వర్ధంతి అనుకోండి, జయంతి అనుకోండి, అటువంటి అకేషన్లో మనము ఒక సమ్మిళితం కావడం వల్ల వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఆదర్శప్రాయాలు మనకు ఒక దిక్సూచిగా పనిచేస్తాయని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మహానేతలు మనం ఎప్పుడూ తలుచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లను తలుచుకోవడం వల్ల మన మార్గం సుగమం అవుతుంది, మన మార్గం క్లియర్గా ఉంటుందని చెప్పడానికి నేను ఏమాత్రం సంశయించడం లేదు. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో అగ్రవర్ణాల వాళ్ళు ఏ రకంగా హింసించే వాళ్ళు ఒక్కసారి మనం
మనకందరికీ తెలిసిన విషయమే. నడుముకు పొరక కట్టుకొని నెత్తిన నీళ్ళ ట్యాంక్ పెట్టుకొని దానికి హోలేసి నడుస్తూ ఉండాలి. ఇది క్లీన్ చేస్తూ ఉంటే ఆ నీళ్లు కింద పడి వాళ్ళ వీధి మలినమవుతుందని చెప్పేసి ఆ రకంగా పెట్టి తీసుకొని పోయేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు ఇది తప్పు ఈ విధానం అని చెప్పేసి వారితో పోరాడిన మహానేత మా మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎప్పుడు వెరవక బెరవక ముందుకు వెళ్ళిన వ్యక్తి. ఆయన ప్రతి విధానము ఆదర్శప్రాయమే. ఏ రకంగా అంటే అగ్రవర్ణాల వాళ్ళు, ఆ మాట చెప్పాలే లేదో, అశుద్ధాన్ని చేతికి తీసుకొని అతను వెళ్తూ ఉంటే అతని మీద దాడి చేసిన వ్యక్తులు. అతను మాత్రము బెరవక తను ప్రతి వ్యక్తికి మంచి చేయాలి అని ఒక టార్చ్ బేరర్ లెక్క మార్గం చూపెట్టిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఏ రకంగా అంటే అప్పుడు బాల్య వివాహాలు ఉండేటివి, చిన్నప్పుడే వివాహాలు చేసేవాళ్ళు. బాల్య వివాహాల వల్ల, ఏజ్ డిఫరెన్స్ వల్ల వితంతువులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అప్పుడు పరిస్థితుల్లో ఈరోజు కూడా మనం ఆశ్చర్యపడాల్సినంత ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి జ్యోతిరావు పూలే. అప్పుడు వితంతువులు గర్భవతులుగా ఉంటే వాళ్లను అక్కువ చేర్చి వాళ్ళకి అన్ని రకాలుగా సపర్వలు చేసిన మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే. స్వయం సమాజ్ సంఘ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దానివల్ల అందరికీ కష్టపడిన వ్యక్తులకు, వితంతువులకు దగ్గర ఉండి సపర్యలు చేసిన వ్యక్తి. ఎడ్యుకేషన్ గురించి ఏ రకంగా చేశాడంటే ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు రమేష్ గారు చెప్పారు. మొట్టమొదటి మహిళా ఎడ్యుకేషన్ సిస్టమ్ పాఠశాల ఏర్పాటు చేసిన వ్యక్తి. తన భార్యకు ఎడ్యుకేషన్ నేర్పి దాని ద్వారానే అందరికీ చేసిన వ్యక్తి. తనకు సంతానం లేకుంటే తన సంతానాన్ని కూడా ఒక బ్రాహ్మణ వితంతు అబ్బాయిని దత్తత తీసుకొని అతన్ని డాక్టరేట్ చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఈ రకంగా చెప్పుకుంటే పోతే ఆయన ప్రతి అడుగు ఆదర్శప్రాయమే, ప్రతి అడుగు విప్లవాత్మకంగానే ఉంటుంది. అటువంటి మహానేత అడుగుల్లో నడిచిన వ్యక్తి మా జగనన్న. మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎంఆర్టీలని అక్కున చేర్చుకున్న ఏకైక వ్యక్తి మా జగనన్న. ఎప్పుడూ ఎటువంటి మొహమాటం లేకుండా సహాయం చేసిన వ్యక్తి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని స్కీములు నాశనం చేస్తూ ఉంది, ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉంది. ఎక్కువ స్కీముల్లో నష్టపోయే వ్యక్తులము మనము, ఎస్సీలము, బీసీలము, మైనార్టీలము. పేదరికంలో ఉంటాం కాబట్టి ఎడ్యుకేషన్లో నష్టపోతూ ఉన్నాం, మెడికల్లో నష్టపోతున్నాం. అన్ని రకాలుగా ఆరోగ్యశ్రీ ఈరోజు తీసేశారు, ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఎక్కువ నష్టపోతూ ఉండేది మనం. ఒక చిన్న పొరపాటు వల్ల మనం మిస్ అయ్యాం. ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మనము సరైన సమాధానం చెప్పి, మా మంచి కోరే, మా గురించి ఎప్పుడు ఆలోచన చేసే మా జగనన్నను మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకునేంత వరకు మనం విశ్రమించమని చెప్పేసి తెలుపుకుంటూ జై జగన్, జై జై జగన్. థ్యాంక్ యూ ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రేవతకి నేను చెప్పవలసిందిగా కోరుతున్నాను. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు మరి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ బీసీ సెల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారికి, అదేవిధంగా రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారికి, మరి కుప్పం నుంచి విచ్చేసినటువంటి భరత్ అన్నకు, అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసిన ఎస్ఎస్ఎల్ కనకారావు అన్నకు, మిగతా మా బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అయినటువంటి పురుషోత్తమ్ అన్న, పుల్లయ్య అన్న, మిగిలిన బ్రహ్మయ్య అన్న, మిగిలిన పేర్లు అందరూ నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో ఈ యొక్క కుల నిర్మూలనకు పాటుపడినటువంటి వ్యక్తి, అదేవిధంగా అంటరానితనాన్ని నిర్మూలించడానికి పాటుపడినటువంటి వ్యక్తి, అదేవిధంగా మరి ముఖ్యంగా మహిళలకు విద్యనిచ్చి ప్రోత్సహించాలని ఆ రోజుల్లోనే ఆయన భార్య అయినటువంటి జ్యోతిరావు పూలే గారి భార్య
సావిత్రిబాయి పూలే గారికి విద్యను నేర్పించి ఆవిడ ద్వారా బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకి మొట్టమొదటిసారి దేశంలోనే ఒక పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన జ్యోతిరావు పూలే గారిది. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మా మహిళల కోసం పాటుపడే వ్యక్తి, మా బీసీల కోసం పాటుపడే వ్యక్తి, అణగారిన వర్గాల కోసం పాటుపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మరి అభినవ పూలే అని చెప్పుకోవచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందిని అట్టడుగు వర్గాల నుంచి ఒక లీడర్లుగా ముందుకు వచ్చామంటే మహిళలందరం ముందుకు వచ్చి 50% దాదాపు అధికారంలో ఉండి మేము రాజ్యాధికారంలో మేము కూడా పాలు పంచుకోగలిగామంటే అది మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా అణగారిన వర్గాలు అని చెప్పి. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉన్నారు. కూటమి ఈరోజు మోసాలు చేసి మా బీసీలని, మా ఎస్సీలని, మా మైనార్టీలని అందరినీ మోసం చేసి ఈరోజు అధికారం చేజిక్కించుకోవచ్చు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ఖచ్చితంగా మా మహిళలే కాదు మరి బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి చోట ఘనంగా ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మా రమేష్ యాదవ్ అన్న పిలుపు మేరకు ప్రతి చోట కూడా ఘనంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా మరి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.